చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ప్రతి నెల 3వ వారంలో సివిల్ రైట్స్ డే పౌర హక్కుల అవగాహన దినం. మండలంలో దళితవాడలో నెలకు ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలోని యువత, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులతో మండల మేజిస్ట్రేట్, తహసీల్దార్ మరియు వారి బృందంతో కలిసి పౌర హక్కుల గురించి గ్రామ ప్రజలకు, యువతకి వారి హక్కులను ఎలా ఉపయోగించుకోవాలి, పౌర హక్కుల ఆవశ్యకతను, పౌర హక్కుల విలువల గురించి అవగాహన కల్పించడం జరుగుతోందని సివిల్ రైట్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 28న చౌడేపల్లి మండలంలోని చింతలమాకులపల్లి పంచాయతీ వాయప్పల్లి గ్రామంలోని దళితవాడలోని యువత మరియు గ్రామస్తులకు పౌర హక్కుల గురించి వివరించడం జరిగిందని, అలాగే పౌర హక్కులకు ఆటంకం కలిగిస్తూ ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తహసీల్దార్ వారికి సమాచారం ఇచ్చిన వెంటనే పౌర హక్కులకు భంగం కలిగించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, దళితవాడలో నీటి సమస్యలు, శ్మశాన సమస్యలు మరియు దారి సమస్యలు, భూ సమస్యలు ఉన్నవారు వినతి పత్రం ఇవ్వాలని, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హనుమంత్ నాయక్ తెలియజేశారు. నమస్కారం. ఈరోజు చౌడేపల్లి మండలం చింతమంగళపల్లి గ్రామం మధ్య బయ్యపల్లి ఎస్సీ వాళ్ళలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని చట్టంలో, రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన హక్కుల గురించి వాక్ స్వాతంత్రం కానీ, స్వేచ్ఛగా ఆఫీసు తిరగడం కానీ, దేవాలయాల్లో ప్రవేశం కానీ, హోటల్స్లో ప్రవేశంలో కానీ ఇబ్బంది ఉన్నాయా, లేకపోతే చౌక్షాలలో ఏమైనా ఇబ్బంది ఉన్నాయా, ఇట్లాంటి సమస్యల మీద ఏమైనా ఇబ్బంది ఉంటే అది తెలపని నేను గ్రామ సభలో తెలియజేశాను. అక్కడ ఈ ప్రజలు ఎవరు కానీ మాకు ఎలాంటి ఆక్షేపణ లేదు, అన్ని గ్రామ ఆఫీసుల్లో మేము స్వేచ్ఛగా పోతున్నాము, మాకున్న సమస్యలన్నీ తెలియజేస్తున్నాము, అధికారులు బాగా స్పందిస్తున్నారనేసి తెలియజేసినారు. అదే రకంగా దేవాలయాల్లో కానీ, చౌరశాలలో కానీ, హోటల్స్లో కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేదని, ఇది మాకు ఎక్కడ ఇబ్బంది లేదని తెలియజేశారు. అదే రకంగా ఆ గ్రామంలో రోడ్లు, డ్రింకింగ్ వాటర్ బాగుంది, తార్ రోడ్లు వేసినారు, ప్లస్ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ బట్టి నీళ్లు సరఫరా జరుగుతూ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. మరి ఎలక్ట్రిసిటీ కూడా వీధి లైట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయి. నేను గ్రామంలో తిరిగేసి అన్ని చూసినాను. ఆ గ్రామం అయితే బాగా పంట పొలాలతో పచ్చగా ఉంది. అందరూ కాలనీలు నిర్మించుకొని బ్రహ్మాండమైన కాలనీగా ఉంది. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో మా పిల్లలంతా సెంటర్లో చేర్పించినాం. అంగన్వాడీ సెంటర్లో కూడా మాకు ఈ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అదే రకంగా గర్భవతులు అయితే ఉన్నారో గర్భవతులకు కూడా మాకు పౌష్టికాహారం అందిస్తున్నారు. మాకు ఇలాంటి ఇబ్బంది లేదని తెలియజేశారు. ఇంకేమన్నా మీకు సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే కనుక నేను మీకు ఏ సమస్య పరిష్కారం చేస్తామనేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. మా ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎంపీడీ ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఇతర గవర్నమెంట్ కార్యాలయాలు ఎక్కడ కానీ మీకేమైనా ఇబ్బంది ఉంటే మీరు ఇప్పుడు గ్రామ సభలో చెప్పకపోయినా మీరు నేరుగా వచ్చి నాకు చెప్తే కనుక ఆ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళంతా సంతోషించి నాకు ధన్యవాదాలు తెలిపించారు. మరి నేను ఈ మండలానికి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవాన్ని నెలాఖరులో జరుపుతున్నాను. ప్రతి దళిత వాళ్ళు జరుపుతున్నాను. ఈరోజు ఈ చింతమాకులపల్లి బయ్యపల్లి అర్జున వాళ్ళు నేను జరగడం జరిగింది.